మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైంది. ఈ యుద్ధంలో చాలామంది యోధులు వారి ప్రాణాలను కోల్పోయారు. క్రీస్తుపూర్వం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజుల్లో వేరువేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే ఈ యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాల్ని విధించారు. అవేమిటంటే ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. 2. సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి. ఉదాహరణకి రథం మీద ఉన్నవారు రథం మీద ఉన్న వాళ్ళతో యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. ఎవరైనా భయభీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. 5. నిరాయుధుల మీద ఎవరూ ఆయుధాలు ప్రయోగించకూడదు. 6. ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరులు యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్య నియమాలు భీష్ముడు విధించాడు. ఈ నియమాలు యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి తెలుసుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది, కౌరవులు పాండవుల్లో ఎవరి పక్షం ముందంజలో ఉంది తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య నిల్చుని ఉన్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైన పక్షం మారాలి అనుకుంటే మారొచ్చని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుడు పుత్రుడు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని మోగించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసుని మీద దాడి చేశాడు. శలియ మరియు భీష్ముడు విరాటరాజు ఇద్దరి పుత్రుల్ని వధించారు. మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకి నమ్మకం కుదిరింది. రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముడి రథసారథికి గాయమయ్యింది. ద్రోణాచార్యుడు సారథికి విల్లును చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకు గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. కొన్ని వేల మంది వీరుల్ని చంపేశాడు. కౌరవుల పక్షం ఉన్న కేతమన్ కళింగరాజు భానుమాన్ లాంటి చాలా కళింగ వీరులు మరణించారు. అర్జునుడు భీష్ముడిని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా రెండవ రోజు పాండవులకు అనుకూలంగా ఉంది. మూడవ రోజు 2 పక్షాల సైనికులు వ్యూహాలు రచించారు. పాండవుల వైపు నుంచి భీముడు అర్జునుడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. మూడవ రోజు భీముడు ఘటోత్కచునితో కలిసి కౌరవుల సైన్యాన్ని ఊచకోత కోశారు. భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భీష్ముడు యుద్ధంలో చెలరేగిపోతున్నాడు. పాండవుల సైన్యాన్ని ఊచకోత కోస్తున్నాడు. అది చూసి కృష్ణుడు అర్జునుడితో భీష్ముడిని చంపమని చెప్తాడు. కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అది చూసి అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవుల సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన అందరినీ చంపేశాడు. భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవుల సైన్యాన్ని అంతం చేశాడు. మూడవ రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు. నాలుగవ రోజు ఈ రోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసి అందరినీ వధించాడు. ఈ రోజు భీముడు కౌరవుల సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. భీముడిని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనుడిని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుడి సాయంతో మొత్తం గజసేనులను నాశనం చేశాడు మరియు 14 మంది కౌరవులను చంపేశాడు. ఈ రోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి సవాల్ విసిరారు. 5వ రోజు ఈ రోజు భీష్ముడు పాండవుల సేన మీద దాడి చేసి అందరినీ చంపేస్తూ ఉన్నాడు. 5వ రోజు 2 పక్షాల సైనికులు కూడా సరిసమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమ అర్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సాత్యకి ద్రోణాచార్యుడిని నియంత్రణలో ఉంచాడు.
కానీ తర్వాత భీష్ముడు సాత్యకిని యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు. ఈ రోజు సాత్యకి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. రోజు 2 పక్షాల సేన రణరంగంలోకి దిగింది. పాండవుల సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవుల సేన క్రోంచ వ్యూహాన్ని వేసింది. ఇలా 2 సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చ చెప్తున్నాడు. 6వ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. 7వ రోజు ఈ రోజు 2 పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాలు అశ్వాలు విల్లుకారుల్ని మరియు విల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణ ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవుల సైన్యాన్ని చెల్లాచెదురు చేసేశాడు. ఈ రోజు దుష్టదుమ్నుడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. నకుల సహదేవుళ్ళు శల్యుని యుద్ధభూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుణ్ణి యుద్ధక్షేత్రం నుండి పారిపోయేలా చేశాడు. భీష్ముడు అయితే పాండవ సేన్ని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాటపుత్రుడు శంకుడు మరణించాడు. 9వ రోజు ఈ రోజు పాండవుల సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరీషుడు వచ్చి దుర్యోధనుడిని కాపాడాడు. కానీ భంగనరీషుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు చాలా భయపడిపోయాడు. ఇది చూసి భగదత్తుడు ఘటోత్కచుడిని ఓడించి పాండవుల సైన్యాన్ని వెనకడుగు వేసేలా చేశాడు. మరియు ఇదే రోజు భీముడు దుర్యోధనుడి 9 మంది సోదరుల్ని చంపేశాడు. ఈ రోజు ఇద్దరి పక్షాన సమాన నష్టం జరిగింది. నిజానికి కౌరవులు కొంచెం ఎక్కువ నష్టపోయారు. 9వ రోజు మహాభారతంలో ఈ రోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తర్వాత భీష్ముడు అర్జున రథాన్ని ధ్వంసం చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. అది చూసి కృష్ణుడు తన నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి ముందుకు సాగాడు. కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది. ఈ రోజు భీష్ముడు ఎక్కువ మొత్తంలో పాండవుల సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువ నష్టపోయారు. 10వ రోజు ముందు రోజు భీష్ముడు పరాక్రమం చూసి పాండవుల సైన్యం భయపడింది. అప్పుడు కృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముడి దగ్గరకు వెళ్ళి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు. కొంతసేపు విచారించిన తర్వాత భీష్ముడు ఉపాయం చెప్పాడు. ఆ తర్వాత మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు సంహరించాడు. పాండవులు శిఖండిని భీష్ముడితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూసి భీష్ముడు తన అస్త్రాలను వదిలేశాడు. వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితిలో భీష్ముడి మీద బాణాలు ప్రయోగించాడు. అలా భీష్ముడు బాణాల మీద సేనుడయ్యాడు. భీష్ముడికి తనకి నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. అందువల్ల భీష్ముడు సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన తర్వాత మరణించాలి అనుకున్నాడు. 10వ రోజు కౌరవులు గొప్ప యోధుడిని కోల్పోయారు. దాంతో ఈ రోజు కౌరవులు ఎక్కువ నష్టపోయారు. 11వ రోజు భీష్ముడు అంపసంపై ఉండడంతో ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు. దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజును బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తం అవ్వొచ్చని చెప్పారు. అందుకని రోజు చివర్లో ద్రోణాచార్యుడు ధర్మరాజుని బందీగా చేయడానికి ముందుకు సాగాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుడిని అడ్డుకున్నాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవుల సైన్యాన్ని అంతం చేశాడు. తర్వాత సాత్యకి, కర్ణుడు, భీమసేనుల సహదేవ శకునులు మరియు అర్జున సుశర్మల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. 12వ రోజు 11వ రోజు ధర్మరాజుని కౌరవులు బందీగా చేయలేకపోయారు. అందుకే ఈ రోజు మళ్ళీ ప్రణాళికను రచించారు. అర్జునుడిని ధర్మరాజుకి దూరంగా తీసుకువెళ్లే బాధ్యత త్రిగర్తలకి అప్పగించారు. ప్రణాళిక ప్రకారం త్రిగర్తలు అర్జునుడిని దూరంగా తీసుకువెళ్ళిపోయారు. వెంటనే కౌరవుల పథకాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు సరైన సమయానికి వెనక్కి వచ్చి ధర్మరాజును మళ్ళీ కాపాడాడు. ఈలోగా సాత్యకి కౌరవుల పక్షాన ఉన్న చాలామంది వీరుల్ని చంపేశాడు. వీళ్లలో సుదర్శన్, జలసంధి, త్రిగర్తల సేన, కర్ణుడు పుత్రుడు ప్రసన్నుడు మరియు ధర్మనుణ్ణి భూశ్రముడు ప్రతిసారి సాత్యకిని ఓడించాడు. కానీ ప్రతిసారి సాత్యకిని కృష్ణ అర్జునులు కాపాడేవారు. 12వ రోజు 2 పక్షాల వారికి సమాన నష్టం జరిగింది. 13వ రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడితో యుద్ధం చేయడానికి పంపించాడు.
భగదత్తుడు భీముణ్ణి ఓడించాడు. ఆ తర్వాత అర్జునుడు మరియు భగదత్తుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భగదత్తుడు వైష్ణవ అస్త్రాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవ అస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుడిని రక్షించాడు. తర్వాత భగదత్తుడు తన చూపును కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే బాణాన్ని ప్రయోగించి భగదత్తుడిని చంపేశాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో ధర్మరాజు కోసం పన్నిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు. కానీ పద్మవ్యూహంలోంచి బయటకు ఎలా రావాలో అభిమన్యుడికి తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు భీముడు కూడా ఉన్నారు. అందరూ పద్మవ్యూహం ద్వారం దగ్గరికి చేరుకునే సమయానికి అందరినీ జయద్రథుడు అడ్డుకున్నాడు. దాంతో అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహం లోపలికి ప్రవేశించగలిగాడు. పద్మవ్యూహం లోపల కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, జయద్రథుడు, ద్రోణాచార్యుడు లాంటి గొప్ప వీరులందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు. అందరితో చాలాసేపు శక్తిని మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడు వీరమరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. ఆ తర్వాత రోజు సూర్యాస్తమయం లోపే జయద్రథుడిని అంతం చేస్తాను అని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నేను అలా చేయలేకపోతే అగ్ని సమాధి అయిపోతాను అని చెప్పాడు. 13వ రోజు అభిమన్యుడు లాంటి గొప్ప యోధుడిని పాండవులు కోల్పోయి శోకసంద్రంలో మునిగిపోయారు. 14వ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసి కౌరవులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో జయద్రథుడు లాంటి గొప్ప వీరుణ్ణి పట్టుకుని సంహరించడం అసంభవం అని కౌరవుల ఆలోచన. ఈ యుద్ధంలో ఈ ఒక్కరోజు జయద్రథుడికి రక్షణ ఉండి కాపాడాలి అని కౌరవులు నిర్ణయించుకున్నారు. ద్రోణాచార్యుడు జయద్రథుడిని ఎలా అయినా కాపాడతాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు. అందుకని సైన్యం వెనక భాగాన జయద్రథుడిని ఉంచాడు. 14వ రోజు యుద్ధం మొదలైన తర్వాత భూరిశ్రవుడు సాద్రకిని పరాజయం పాలు చేశాడు. అంటే ముందే సాద్రకి 10 మంది పుత్రులను చంపేశాడు. సాద్రకిని కూడా చంపడానికి ప్రయత్నిస్తుండగా అర్జునుడు భూరిశ్రవుడి చేతులను నరికేశాడు. తర్వాత సాద్రకి భూరిశ్రవుడి తలను కూడా నరికేశాడు. ఇంకోవైపు ద్రోణాచార్యుడు ద్రుపద విరాటాలను చంపేశాడు. జయద్రథుడు ఎంతకీ బయటికి రాకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుడిని మూసేస్తాడు. దాంతో అందరూ సూర్యాస్తమయం అయింది అనుకుంటారు. ప్రతిజ్ఞ పూర్తి చేయలేకపోవడంతో అర్జునుడు అగ్ని సమాధి కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. అప్పుడు దాక్కున్న జయద్రథుడు అర్జునుడి దగ్గరకు వచ్చి వేళాకోళం చేస్తూ ఉన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు సూర్యుడిని విడుదల చేశాడు. అప్పుడు అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా జయద్రథ్ తలని తన బాణంతో ఖండించాడు. జయద్రథ్ తల తన తండ్రి ఒడిలో పడిపోయింది. 14వ రోజు 2 పక్షాల వైపు సమాన నష్టం జరిగింది. 15వ రోజు ద్రోణాచార్య మరియు తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపు విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ ధర్మరాజు అసత్యం చెప్పనన్నాడు. అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరుగల ఏనుగును చంపేశాడు. దాంతో యుద్ధక్షేత్రం అంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది అని ప్రచారం చేశారు. ఇలా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దాంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే మాట వినపడలేదు. అశ్వత్థామ చనిపోయాడు అని మాత్రమే వినిపించింది. ద్రోణాచార్యుడు పుత్రశోకంతో అస్త్రాలను వదిలేశాడు. అదే సమయంలో ద్రౌపది సోదరుడు దుష్టదుమ్యుడు ద్రోణాచార్యుడు తల నరికేశాడు. అలా ఈరోజు కౌరవులు గొప్ప వీరుణ్ణి కోల్పోయారు. 16వ రోజు ద్రోణుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని సేనాధిపతిగా చేశారు. కర్ణుడు పాండవ సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకుల సహదేవుల్ని కూడా ఓడించాడు. కానీ తన తల్లి కుంతీకిచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవుల సైన్యాన్ని అంతం చేస్తున్నాడు. అతన్ని ఎవరూ కూడా ఆపలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడికి చెప్పాడు. కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. ఈ ఆయుధాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలం. అయితే దుర్యోధనుడి మాటను గౌరవిస్తూ శక్తి ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించాడు. ఆ తర్వాత యుద్ధంలో భీముడు దుశ్శాసుడిని చంపేశాడు. ఈ రోజు 2 పక్షాలకి సమాన నష్టం జరిగింది. 17వ రోజు మహాభారత యుద్ధంలో 17వ రోజున శల్యుడిని కర్ణుడి సారథిగా నియమించారు. రోజు కర్ణుడు భీముడు మరియు ధర్మరాజుల్ని ఓడించాడు. కానీ వాళ్ళని చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత కర్ణ అర్జునుల మధ్య యుద్ధం జరిగింది. యుద్ధం మధ్యలో కర్ణుడి రథచక్రం భూమిలో ఇరుక్కుంది. ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తున్నాడు.
ఇదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునుడికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి మాటని ధిక్కరించలేక కర్ణుడి మీద అస్త్రం ప్రయోగించి చంపేశాడు. కర్ణుడి మరణంతో కౌరవుల బలం పూర్తిగా నశించింది. కర్ణుడి మరణంతో శల్యుణ్ణి సేనాపతిని చేశారు. అదే రోజు చివర్లో ధర్మరాజు శల్యుణ్ణి చంపేశాడు. ఈ రోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు. 18వ రోజు మహాభారత యుద్ధంలో చివరి రోజున కౌరవుల వైపు కేవలం 3 యోధులు మాత్రమే మిగిలారు. అశ్వత్థామ, కృత్వర్మ మరియు కృపాచార్యుడు మాత్రమే ఉన్నారు. ఈ రోజు పాండవుల్ని అంతం చేస్తాను అని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ఈ 3 యోధులు కూడా రాత్రి సమయంలో పాండవుల స్థవరాల మీద మంటలు అంటించి దాడి చేశారు. అశ్వత్థామ ద్రౌపది 5 కుమారుల్ని సంహరించాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక అశ్వత్థామ భయంకర రూపాన్ని దాల్చి కోపంతో రగిలిపోతున్నాడు. ఆ క్రోధంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో రణభూమిలో భయంకరమైన వాతావరణం నెలకొంది. అశ్వత్థామ చేసిన పనికి కలియుగం అంతం వరకు నువ్వు జీవించి ఉంటావు అని శ్రీకృష్ణుడు శాపం పెట్టాడు. ఆ తర్వాత సహదేవుడు శకునుని చంపేశాడు. భీముడు దుర్యోధనుడిని మిగిలిన కౌరవుల సోదరుల్ని చంపేశాడు. ఇదంతా చూసి దుర్యోధనుడు ఒక సరోవరంలోనికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి తొడభాగంలో గదతో దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో పాండవుల్ని విజయం వరించింది. జై శ్రీకృష్ణ.